ఇక రేపు సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో ఆశా భోంస్లే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం స్వగృహంలో ఆశా భోంస్లే భౌతిక కాయం ఉంచుతామని తెలిపారు. సింగర్ ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలియజేశారు. ఆశా భోంస్లే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం తనను తీవ్రంగా కలిచివేసిందంటూ పేర్కొంటూ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. భారతదేశం చూసిన అత్యంత ప్రసిద్ధ బహుముఖ ప్రజ్ఞావంతులైన గాయకులలో ఆశా భోంస్లే ఒకరని మోడీ కొనియాడారు. భారత సంగీత దిగ్గజం ఒక గాయనిని కోల్పోయింది. బాలీవుడ్ స్టార్ సింగర్ ఆశా భోంస్లే ఆదివారం కన్నుమూశారు. 92 ఏళ్ల ఆశ నిన్న సాయంత్రం గుండెపోటుతో ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె మరణంతో భారత సంగీత ప్రపంచం ఒక శోకాన్ని ఆమె మృతితో భారత సంగీత ప్రపంచం ఒక శకాన్ని కోల్పోయింది. 12,000కు పైగా పాటు 20 భాషల్లో గానం చేయడం వంటి రికార్డులు ఆమె పేరిట ఉన్నాయి. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ఆమె స్థానం సంపాదించారు. మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ వంటి దిగ్గజాలతో ఆశా భోంస్లే కలిసి పనిచేశారు. ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆమె పాటలు పాడారు. అనేక హిట్స్ అందించారు. దిగ్గజ గాయని లతా మంగేష్కర్ సోదరిగా కెరీర్ ప్రారంభించి ఆశా భోంస్లే కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. కేవలం 10 ఏళ్ల వయసులో 1943లో ఆమె కెరీర్ ప్రారంభించారు. తన అక్కలాగే పాటలు పాడటం స్టార్ట్ చేశారు. తన కుటుంబాన్ని పోషించడం కోసం అక్క లతా మంగేష్కర్తో కలిసి పాటలు పాడారు. మైక్రోఫోన్ అంటే ఏమిటో తెలియని వయసులోనే 1943లో ఒక మరాఠీ సినిమాలో పాట పాడారు. 1948లో చునారియా సినిమాతో ఆశా భోంస్లే బాలీవుడ్ అరంగేట్రం చేశారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే లతా మంగేష్కర్ సెక్రటరీ అయిన గణప్రతాప్ భోంస్లేను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ నిర్ణయాన్ని ఆమె కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆశా భోంస్లేకు 1957లో తొలి విజయం దక్కింది. ఆమె మహమ్మద్ రఫీతో పాడిన ఉడే జబ్ జబ్ జుల్పేతేరి సాంగ్ భారీ విజయం సాధించింది. దీని తర్వాత ఆమె కెరియర్ పీక్స్కు వెళ్ళింది. మరోవైపు వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా సాగలేదు. పెళ్లి తర్వాత కొన్ని ఏళ్లకే భర్తతో విభేదాలు ప్రారంభమయ్యాయి. తన పిల్లలతో కలిసి భర్తకు దూరంగా జీవించడం ప్రారంభించింది. 1950 నుంచి 1980 వరకు ఆశా భోంస్లే సంగీత ప్రపంచాన్ని ఏలారు. ఆశా భోంస్లే సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఏడాదికే మళ్లీ విడిపోయారు. అయితే వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం కొనసాగింది. తన అక్క లతా మంగేష్కర్తో ఆశా భోంస్లే ఆత్మీయ సంబంధాన్ని కొనసాగించారు. 16 ఏళ్ల వయసులో పెళ్లి నిర్ణయం తర్వాత ఇద్దరి మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది. అయితే ఆశాకు హేమంత్ భోంస్లే జన్మించిన తర్వాత కుటుంబం మళ్లీ కలిసింది.